పట్టుకోవడానికి ఏం లేదు. మేము ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కడానికి వెళ్తా ఉన్నాము. ఈ గుహలో నుంచి పోయి ఈ గుహలో నుంచి వచ్చేస్తాము. ఎక్కేటప్పుడు అందరూ సంబరంగా ఎక్కి రైడ్ మొత్తుకుంటారు. వాళ్ళు సంబరంగా మొత్తుకుంటారు అందరూ అనుకుంటారు. వాళ్ళు కష్టం ఆపరా అని మొత్తుకుంటారు అక్కడ. హాయ్ అండి, అందరికి నమస్కారం. మేమైతే వండర్ల దగ్గర ఉన్నాము. మా ఆయన డ్యూటీ పని మీద చెర్లపల్లిలో పని ఉండే అనమాట. వర్క్ అయిపోయిన తర్వాత ఎటన్నా తిరగవచ్చని మేము కూడా మా ఆయన ఎంబడబడి వచ్చినాం అనమాట. మా ఆయన ఆల్రెడీ తిరిగి ఉన్నాం. నా ఎంబడి ఎందుకు మీరు సప్లకి ఇంటికాడ ఉండండి అంటే మేము వెళ్ళలేదు. ఎటో దిక్కు పోదామని నేను పిల్లలు అయితే ఎన్నో రోజుల నుంచి అడుగుతా ఉన్నారు వండర్ల తీసుకో డాడీ వండర్లా. అప్పుడే ఫుల్ ఖర్చు అనిపించింది, అయినా సరే మళ్ళీ వండర్లా తీసుకోమంటారు. ఖర్చున కూడా వండర్లా అంటారని అప్పుడు తీసుకోపోవడం తప్పని అనిపించింది. మధ్య వీళ్ళన్నీ బీచ్ లో దింపినాం, అన్నిటి దింపినాం, మళ్ళీ వండర్లా మొత్తుకుంటారు. అయితే ఎటు ఏ గేమ్స్ కు అయినా ఇంత సాటిస్ఫై అయితే ఉండలేదు. వండర్లాలో అయితే మస్తు గేమ్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి, మస్తు ఉంటది కదా. అందుకోసం అని చెప్పేసి పిల్లలు ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు. సమ్మర్ లో తీసుకోపోతా ఒకసారి, ఇక నేను ఎట్లా హైదరాబాద్ పోతా ఉంటా కదా, అప్పుడు ఒకసారి సమ్మర్ లో తీసుకోపోతాను ఒక మాట ఇచ్చిన పాపానికి. ఇప్పుడు మళ్ళీ వండర్లా అని తీసుకొచ్చారు అనమాట. ఇంకా ఇప్పటికి ఏమైనా మారిందా, అసలు రైడ్స్ ఏమేమి ఉన్నాయి, అందులో మేమేమి రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్. అప్పుడు లేదు అన్నట్టు ట్రైన్ వాటర్ లేదు, ట్రైన్ వాటర్ అప్పుడు లేకుండే. అప్పుడు ఆ వర్క్ నడుస్తుంది, అప్పుడు లేకుండా. మరి ఈసారి ఉన్నదో లేదో కూడా అవి కూడా గుర్తుంచుకున్నది. వీళ్ళకి ఎప్పుడో జరిగినాయి అని గుర్తుంచుకున్నది. ఇవైతే పోదాం పదండి తొందరగా. టైం కూడా 12:30 అవుతుంది. మేము ఆల్రెడీ వాటర్ గేమ్స్ ఆడడానికి అని చెప్పేసి డ్రెస్సులు తెచ్చుకున్నాం అనమాట. అది వరకు కొన్నాయి. మా ఆయనకు ఒక టీషర్ట్ లేకపోతే టీషర్ట్ కొన్నాము. బాగా రీజనబుల్ ప్రైస్ కి అమ్ముతా ఉన్నారు. 150 పడ్డది అనమాట టీషర్ట్ కి. కొంచెం లేట్ అయిపోయింది అనమాట వర్క్ చూసుకొని. ఇక్కడికి వచ్చేసరికి టైం కొంచెం తక్కువనే ఉన్నది, కానీ ఆ తక్కువ టైంలో కానీ మంచిగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిద్దాం పదండి. కారు ఒక దగ్గర పార్క్ చేసి లోపలికి నడుస్తూ ఉన్నాము. పిల్లల ఇష్టాన్ని కాదనలేక చూసిందే అయినా మళ్ళీ చూడ్డానికి వెళ్తా ఉన్నాం. అంటే చూడ్డానికి గేమ్స్ ఆడడానికి లోపలికి వెళ్తా ఉన్నాం. పరిశాన్ అయిపోయింది. పిల్లలు అడిగిల్లని ఏదో సంబరానికి వస్తే 6,480 రూపాయలు. ఇగో అయితే ఫాస్ట్ ట్యాగ్ టికెట్ రేట్లు వేరుంటాయి, నార్మల్ టికెట్ రేట్లు వేరుంటాయి. నార్మల్ టికెట్కి పెద్దవాళ్ళకు 1,689 రూపాయలు, చిన్నపిల్లలకేమో 1,650. ఇంకా దీనిలో ఫాస్ట్ ట్యాగ్ కి 2,000 చిల్లర ఉంటుంది. అంటే ఫాస్ట్ ట్యాగ్ అంటే గేమ్స్ తొందరగా పోవచ్చు అన్నట్టు. పెద్దవాళ్ళకి ఫాస్ట్ ట్యాగ్ పెద్దవాళ్ళకేమో 2,700 చిల్లర ఉన్నది, చిన్నపిల్లలకేమో 2,100 చిల్లర ఉన్నది. గట్లున్నాయి రేట్లు. ఈ వండర్లా టైమింగ్స్ వచ్చేసి పొద్దుట 11 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు. అప్పుడు 7 గంటల వరకే ఉండే, ఇప్పుడు 8 గంటల వరకు. ఏమో పైసలు కట్టిన వల్ల నాకు పానం జల్లమన్నది. కథ అయిపోయింది. 2-3 రోజులు పని చేసిందంతా దీనికే కట్టుడైంది. కథ అయిపోయింది ఏదో సంబరానికి. వాటర్ రైడ్స్ టైమింగ్స్ వచ్చేసి 12 గంటల నుంచి 6:30 వరకు అట. అప్పుడు నైట్ కాగానే 6కి క్లోజ్ చేసి ఉండే. వీళ్ళకి ఇట్లా కాదు, పిల్లలకి నాకు ఒకటి అర్థమైంది. రోజు చెర్ల తీసుకోవాలి, ఇత ఒకటి పిచ్చి పట్టుకొని రావాలి. అదే పని చేయాలి. సంవత్సరం కోసం వండర్లా పోదామంటారు. సమ్మర్ లో పోదాం వల్ల పాపకి ఇప్పుడు తీసుకొచ్చారు. యాక్చువల్లీ మేమైతే విజిట్ చేసింది మళ్ళీ విజిట్ చేయొద్దు అనేసి అనుకుంటాం. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ చూసినాం కదా, ఇక మళ్ళీ ఏమున్నదని అనుకుంటాం. కాకపోతే పిల్లల కోసం రావాల్సి వచ్చిందనమాట. స్టార్టింగ్ ఎంట్రీలో ఇగో ఇట్లున్నది. ఇక్కడ హోటల్ కూడా ఉంటుంది, కాకపోతే టిఫిన్ రేట్లు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇక లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఫస్ట్ అయితే లాకర్ తీసుకున్నాము. లాకర్ తీసుకొని బట్టలు ఏదైతే హ్యాండ్ బ్యాగ్ ఉందో హ్యాండ్ బ్యాగ్ లాకర్లో పెట్టేసుకుంటా ఉన్నాము. దానికి 400 రూపాయలు ఛార్జ్ చేసిండ్రు. ఒక వాచ్ కూడా ఇచ్చిర్రు. లాకర్కి ఈ వాచ్ అనమాట. ఇగో ఈ వాచ్ ఇట్లా చూపెడితే చాలు ఓపెన్ అయిపోతుంది. డ్రెస్సులు చేంజ్ చేసుకొని బయటకి అయితే వచ్చేసినాము. లాకర్లలో మన దగ్గర ఉన్న డబ్బులు కానీ ఫోన్లు కానీ మనం తీసుకొచ్చిన బ్యాగ్స్ అవన్నీ సేఫ్గా లాకర్లలో పెట్టుకోవచ్చు. లాకర్ల పక్కనే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకున్న రూమ్ 300 మరి మంచిగా సేఫ్గా పెట్టుకోవచ్చు. హాయిగా ఏం లేవు, మొత్తం ఒక ఫోన్ పట్టుకొని బయటకు వచ్చేసినాం అనమాట. ఇంకా రైడ్స్ మొదలు పెట్టేద్దాం. మనకు స్టార్టింగ్లోనే స్పేస్ జాము, అందులో కూర్చుంటే చాలా మంచి హాయిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇక్కడ మొత్తం మ్యాప్ ఉంది, వండర్లా మ్యాప్ మొత్తం ఉంది. ఎక్కడెక్కడికి పోవాలి, ఎటు సైడ్ నుండి ఎటు కంప్లీట్ చేసుకోవాలి, వాటర్ రైడ్ ఇక్కడ, నార్మల్ రైడ్ ఇక్కడ, అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. అక్కడ నెంబర్లు వేసి ఉన్నాయి, ఒక్కొక్కటి 40 నెంబరు. ఇట్లా
ఫస్ట్ అడ్వెంచర్ రైడ్స్ ఇష్టపడే వాళ్ళు అటు సైడ్ వెళ్ళొచ్చు, ఇటు వాటర్ రైడ్స్ ఇష్టపడే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. ఈ మ్యాప్ని చూసుకొని మనం ఫాలో అయితే ఈజీగా చేరుకుంటాం. ఇంకా స్టార్ట్ చేద్దామా బావా? మనం కూడా ఏదో ఒకటి ఎక్కుదాము, సబ్డేకి ఎక్కుదాం. ఇదైతే షిప్పే ఉయ్యాలలాగా ఉన్నది. మొత్తం చాలా మందిని కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతా ఉన్నది. అందుకనే నువ్వు లైన్ కడదాం అనుకుంటాను, అంతే కదా బావా? అవును. షిప్ ఉయ్యాలలో అయితే కూర్చున్నాము. కొంచెమే లైన్ ఉంది. మేము ఫాస్ట్ ట్రాక్ టికెట్ కాకుండా నార్మల్ టికెట్ తీసుకున్నాం కదా, అంత పెద్ద లైన్ ఏం లేదు. మామూలుగా ఒకళ్ళ తర్వాత మేము ఎక్కినాం అంతే. కానీ ఏం జరిగింది బావా? నువ్వే ఘోరంగా భయపడ్డావు. అసలు అక్కడ ఏం లేదు, నాకే ఏమనిపించలేదు అసలు. నాకు కాదు అమ్మ, నేను ఇంకా అది ఎక్కితే ఏంటి పరిస్థితి? నేనే కక్కుతా కావచ్చు అనుకోండి. ఇంకా నువ్వు ఇది ఎక్కితే ఇది మొత్తం తిరిగేది ఎక్కితే కథ దెబ్బకే కథ. బాగుంది, అందరం ఫ్యామిలీతో అందరం మంచిగా ఎంజాయ్ అనిపించింది. కానీ ఇట్లా అంటాడు, అయ్యో ఇది పాపం బాధపడుతుంది ఏంటని నాకు అనిపించింది. నెక్స్ట్ సర్కస్ ట్రైన్ అట, లోపలికి పోతా ఉన్నాము. ఒక గుహలా ఉన్నది. ఇక ఫాస్ట్ ట్రాక్ మామూలు ఎంట్రీ ఇట్ అనమాట. ఏం లేదు, ఫాస్ట్ ట్రాక్ అంటే లైన్ లేకుండా పోవడం, మామూలుగా అయితే కొంచెం లైన్ ఉంటుంది. ఓకే కదా పిల్లలు? ఈ ట్రైన్ ఇట్లా తిరుగుతుంది. నెక్స్ట్ మేము ఎక్కబోతున్నాము, అక్కడ కొద్దిగా ఆగుతుంది. చీకటి గోడకెళ్ళి బయటకు వచ్చింది ట్రైన్ ఇప్పుడే. రెడీయా బావా? కూర్చున్నాము, పిల్లల్ని రైట్ సైడ్ కూర్చోబెట్టమన్నారు. ఎక్కుతున్నాం ఇక. నేనే ఫస్ట్ ఉన్నా. నేనే ఫస్ట్ ఉన్నా. ఇదో బాధ. కొండలు ఎక్కుతాను బాబు. అంత చీకటి లేదు బావా. అమ్మో అమ్మ భయం. మెల్లగా మనిషి వెళ్ళమని మెల్లరే పోతాను. ఇదైతే డేంజర్ ఉన్నది. పైన ఆపింది వాళ్ళను మొత్తం గాలిలా. అయిపోయింది వాళ్ళ పని, అయిపోయింది. ఇక్కడ క్రేజీ కార్ ఉన్నది. మా కన్నయ్యకి ఈ కార్ అంటే బాగా ఇష్టం, తోలుతానంటాడు. కాకపోతే మస్తు పెద్ద లైన్ ఉన్నది, మినిమం 45 minutes అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకని నెక్స్ట్ రైడ్కి వెళ్ళిపోతా ఉన్నాం. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా డ్రైవ్ చేయొచ్చు. నెక్స్ట్ సర్కస్ ట్రైన్ దగ్గరికి వచ్చినాము. ఇందులో పిల్లల్ని మాత్రమే అలో చేస్తారు. లోపల బాగుంటుంది, పిల్లలకు నచ్చేలాగా ఉంటుంది అనమాట. ట్రైన్ అంత డెకరేషన్ చేసి మొత్తం లైట్స్తోని. కన్నయ్య మిల్కి ట్రైన్ ఫస్ట్ బోగిల్నే కూర్చున్నారు. ఇట్లా బెల్ట్ పెడతా ఉన్నారు. మస్తు సేఫ్టీగా ఉంటారు అనమాట. మనం ఏ రైడ్ ఎక్కినా
మస్తు మంచి సేఫ్టీ ఉంటాను కదా బాబా. అవునవును, పెద్దవాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటాను, చిన్న పిల్లలకు కూడా. లోపల కడుపులో సేఫ్టీ మంచిగా లేదు. పెద్దవాళ్ళకి కడుపులో అటు ఇటు లోపుతానే. అవును కానీ బాయ్. ఎక్కేటప్పుడు అందరూ సంబరంగా ఎక్కిల్లి రైడు మొత్తుకుంటారు, వాళ్ళు సంబరంగా మొత్తుకుంటారు అందరూ అనుకుంటారు, వాళ్ళు కష్టం ఆపరా అని మొత్తుకుంటారు అక్కడ. బావా ఈ డైనోసార్ లాస్ట్ టైం ఎక్కమంటే కూడా ఎక్కలేదు, నువ్వు ఇప్పుడు ఎక్కొచ్చు కదా బావా ప్లీజ్. నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు అనుకున్నా మెల్లనే తిరుగుతా అనుకున్నా, నాకు గుర్తులేదు అప్పటిది. ఇప్పుడు ఎక్కుదాం అనుకున్నా, ఇప్పుడు చూసినా కదా అస్సలు వద్దు. ఇక్కడికి వచ్చే వరకు అన్ని రైడ్లు ఎక్కుదాం అనుకున్నా, ఇక్కడికి వచ్చాక చెప్తా ఉంది. పోయినసారి అన్ని మిస్ చేసినా, ఈసారి ఏం మిస్ చేయొద్దు వర్ష అన్నాడు. ఏం బావా ఇది ఎక్కితే మాత్రం అక్క చిన్నది ఉయ్యాలు ఎక్కినందుకే నాకు అంత మరీ డేంజర్ ఉంది అసలు, అది మొత్తం కింద మీద పక్కకు మొత్తం అసలు అయ్యా దారుణం ఉంది. పాడు కింద అయ్యో మొత్తం ఇక్కి పారేస్తాను, ఎటో ఇక్కి పారేస్తాను. ఎక్కడ పడతారో ఏం చేస్తారో. అయ్యో వాళ్ళు కళ్ళు మూసుకున్నా బావా, కళ్ళు మూసుకుని తప్ప ఇంకోటి ఏం లేదు. అవునవును ఇది మంచిగానే ఉంటుందా, ఇది కూడా జల్జల్ పట్టదా ఏమో అసలు. మనం ఈసారి ఖచ్చితంగా పోవాలి బాబా, గుహలకి బయటకు వస్తాం కావచ్చు. ఆ పైన వాటర్ ఫాల్స్ పోతుంది, ఇక్కడ చూసి సంబరపడక ట్రైన్ ఎక్కుడు, ఆ నీళ్ళ నుంచి చెత్త చూడవచ్చు ఇప్పుడు ఘోరంగా. అవును నీళ్ళున్నాయి, బ్లూ కలర్ దాంట్లో మొత్తం నీళ్ళున్నాయి. అయ్యో ఈ బావు మీద మొత్తం నీళ్ళే పడ్డాయి. కావాలని అక్కడ ఉన్నట్టున్నాడు. అవును మంచి వాటర్ రైడ్. ఏం బాధగా లేరు, బాధ లేదు, మనం పోవచ్చు. ఇదేనా అది. నెక్స్ట్ మిషన్ ఇంటర్స్టెల్లర్ లకు వచ్చేసినాము, లోపల మొత్తం థియేటర్ లాగా ఉంటది. అర్ధగంట లైన్ కట్టిన తర్వాత లోపలికి పోతాను. కూర్చో కన్నీ కూర్చో, వస్తున్నా. సీట్ పోతుంది మళ్ళా. కన్నీ రెడీయా? నేను కూడా రెడీ. వర్షి మిషన్ ఇంటర్స్టెల్లర్ రైల్లో కూర్చున్నాం, ఏమైతుందేమో చూద్దాం. ఎట్లా అనిపించింది బావా? మంచిగా అనిపించింది, పోయినసారి ఇంతకన్నా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి, అంటే ఎగ్జైట్మెంట్. ఈసారి ఓకే అంటే ఇదివరకు చూసిందే కదా అనిపించింది. నేను పోయినసారి ఏం చూడలే, మొత్తం కళ్ళు మూసుకొని ఒకటే భయపడు ఎక్కడ కింద పడతానా అని. ఈసారి మాత్రం ఓకే మనం కుర్చీలలోనే ఉంటాము, మా థియేటర్ లో సినిమా చూసినట్టుగానే చూడాలని ఫిక్స్ అయినా మైండ్ లో, అందుకే కొంచెం ఎంజాయ్ చేయగలిగిన, మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఎటు బాబా? నెక్స్ట్ రైడ్ ఏదో ఒకటి ఆలోచిందా, తిందాం లేకుంటే బుక్ అంతా తిని తింటే నువ్వు అక్కడ కావచ్చు బాబా, పక్కనే మంచిగా తిందాం, ఇంకా ఆకలైతుంది. సరే సరే ఇట్లాంటి అంటే కనియానికి మంచి ఇష్టం, అందుకని మళ్ళీ ఏదో ఒకటి ఎక్కిపించినాం. దీనిలో ఏ రేట్ ఎక్కినా ఫ్రీ అనమాట, ఇక కాకపోతే కొంచెం వెనక ముందు ఫాస్ట్ ట్రాక్ కొంచెం ముందు పంపిస్తారు, దాని తర్వాత రేటు పంపిస్తారు. ఇంకేంది ఆటో నడుపుతాను.
అది ట్రైన్ లాగా ఉండే, ఇది కొంచెం జీప్ లాగా అట్లా ఉంది కదా. అవునవును, ఎవరిది వాళ్ళు నడిపినట్టుగా ఉన్నాయి. వీళ్ళకి ఇదో సంబరం. వీళ్ళు కాఫీ కప్పుల ఏదో సాసర్ ఉంటే ఆ కప్పుల కూర్చున్నారు. కోకో కప్స్ అట దీని పేరు. తిరుగుతుంది మొత్తం గింగిరాలు తిరుగుతారు. తిప్పుకో అడుకో. బాగుంది. కాకపోతే ఇక పిల్లలకు మొత్తం తిప్పితే చాలు, వాళ్ళు తిప్పితే చాలు, ఇక అదో సంబరం అంతే. ఒక 3-4 నిమిషాలు తిప్పుతుంది కావచ్చు అంతే బాబా. అయితే లాస్ట్ టైం ఇట్లా ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ అని బోర్డు ఉంటే మేము ఫాస్ట్ ట్రాక్ వాళ్ళు మాత్రమే ఇది చేయాలి కావచ్చు, మేము చేసేది కాదని చెప్పలేకపోయినాం. తర్వాత తెలుసుకొని ఫాస్ట్ ట్రాక్ వాళ్ళైనా నార్మల్ టికెట్ వాళ్ళైనా ఎవరైనా ప్రతి రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అయ్యో ఈ బాబు ఏడుస్తాడు బాగా. ట్విస్ట్ అండ్ షౌట్ అట చిన్నపిల్లలకి, ఇది మంచిగా ఉన్నది, కూర్చొని కూర్చున్నారు. కాకపోతే సేఫ్టీ సిస్టమ్ అయితే బాగుంది, మనం భయపడకుండా కూర్చోవాలి అంతేగాని ఎంజాయ్ అనిపిస్తుంది. ఇంకా పైన వరకు ట్విస్ట్ చేస్తుంది కావచ్చు. ఇదైతే ఫుల్ డేంజర్ ఉన్నది, మొత్తం ఆకాశంగా వేయాలి వీళ్ళంటే. ఏమిటా వాళ్ళు అయితే అసలు సంబరంగా అరుస్తలేరు మొత్తం అసలు. వామ్మో గొంతు పోతాను వాళ్ళు, కూడా అరుస్తారు. వామ్మో అంటే అడ్వెంచర్ రైడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే అసలు ఫుల్ నచ్చుతుంది. బాగుంది. సింపుల్ గానే అనిపించింది, నాకేమో ఎక్కినట్టు ఫీల్ కాలే, అంత మంచి అనిపించాలి. అయ్యో ఇదన్నా ఒక్కసారి ఎక్కొచ్చు కదా, ఇది మళ్ళీ రావంత దూరం. ఏదేమైనా ఎక్కడే అది చూస్తాంటే దల్ అంటుంది. నేను చూస్తాంటే నాకు కత్తా నీకు ఎక్కడెక్కడిది మొత్తం ఆకాశం దాకా పోతుంది. ఇదంతా ఇంటికాడ మంచిగుండి ఏ పని చేయక ఇక్కడికి అక్కిపోవాలన్నట్టు అక్కిపోవాలి. కక్కడానికి డస్ట్బిన్లు కూడా లేవు ఎక్కువ. వాళ్ళు ఒకటే వర్రడం వల్ల వాళ్ళు సంబరానికి కొడతలేరు, కొడతారు. మరి దారుణంగా ఉండదు. కార్ నడపడానికి కన్నయ్య బావ ఒక కార్లో, మిల్కీ నేను ఒక కార్ నడపబోతా ఉన్నాము. ఇది వరకు ఒకసారి నాకైతే నడపరాలేదు, అందుకని మిల్కీ పక్కన కూర్చున్నా సేఫ్ గా. వీళ్ళిద్దరైతే రెడీగా ఉన్నారు. అయితే చేస్తారా? మిల్కీ నడుపుతావా నన్ను వారెత్తావా? వచ్చు నడుపు నడుపు. కళ్ళు మూసుకొని ఉన్నారు. అవును మధ్యాహ్నం అయింది, బాగా ఆకలి అవుతా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఎప్పటికీ తినే అన్నం ఏం తింటామని చెప్పేసి ఇక్కడ పిజ్జా ఆర్డర్ చేసినాము. ఒక 15 నిమిషాల తర్వాత వచ్చింది. డబల్ చికెన్ చెప్పినాం అన్నట్టు. టాపింగ్స్ వచ్చేసి ఎంత తీసుకున్నారు బావా? 459. 459.
పిజ్జా తినేసి వాటర్ రైడ్స్ దగ్గరికి వచ్చేసినాము. ఇక వాటర్లో ఆడడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఫోన్ అయితే పౌచ్లో పెట్టేసినాము సేఫ్గా. ఇంకా పొల్లు ఎంజాయ్ చేసుడే వాటర్లో. ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్లోనే జారుడు బల్లలు ఉన్నాయి, అవి జారుతా ఉన్నాము. నెక్స్ట్ బావా ఆ పిల్లలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, పాపం వాళ్ళ కోసం ఆగిండు. ఫస్ట్ కన్నయ్యను పంపిస్తా ఉన్నాడు. బావా నెక్స్ట్ బావా. आग मिलके आग मिलेगा. बस इनमें घुसो. मन बोड़ा था आटा आटा तो चिन्ह सर आगे बढ़े. हाँ जी ना. No me das. Ay 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 ay. ఈ గొడుగుల నుంచి ఒకటే వర్షం పడుతుంది. పిల్లలైతే ఫుల్ అసలు హ్యాపీ. వీళ్ళకి జాతవారా సరే. మేము వేవ్ పూల్ దగ్గరికి వచ్చేసినాము. సముద్రంలో అయితే అలలు ఎప్పటికి వస్తూనే ఉంటాయి. ఇక ఇక్కడ చూడాలి వాళ్ళు వేవ్స్ వేసే వరకు. అక్కడ టైం ఉన్నది, 4:30కి వేవ్స్ వస్తాయట. వేవ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఈ బెలూన్ దగ్గరికి వచ్చినాము. మొత్తం ఇట్లా రౌండ్ ఉంటుంది, తిరిగి రావాలి. ఇంకా బెలూన్స్ లేవు, మేము లైన్ కట్టినాము, పెద్ద లైన్. కానీ బాబు చూడతాను, ఆగు బాబు మేము వచ్చే వరకు ఆగు. మిల్కీకి చిన్న బెలూను. ఆగు బాబా. నేను రౌండ్గా తిరుగుతాను. హాయ్ బాబా, ఎట్లా పెట్టాలి? మొత్తం రివర్ లో పోతాను మేము ఈ బెలూన్ల మీద. ఇది పట్టుకోవడానికి సేఫ్ గా ఉన్నది. ఈ బ్లూ కలర్ పైపు బావ దగ్గరికి వచ్చేస్తానా. కానీ భయపడటాను వారా ఒక్కరివి. అక్క చూడు మిల్క్ ఎంత మంచి ఎంజాయ్ చేస్తాను. వీడు ఊరికే భయపడతాడు. అబ్బో నువ్వు చిన్నవా మస్తు సేఫ్టీగా
ఇంకొక చూడండి, ఎవరికైనా వాటర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అక్కడ అబ్బాయి ఉన్నాడు. అట్లా మస్తు సేఫ్టీగా, ఏ రైడ్ అయినా మస్తు సేఫ్టీ సెక్యూర్గా ఉంటా ఉన్నది. నడు మర్చి నడు. నడు నడు రా. అవును, ఇట్లా పట్టుకొని ఉంటే అదే తీసుకోపోతుంది. పుట్టికుంటే చాలు అదే తీసుకోపోతుంది. వర్షి తగ్గడవా మనం ఫస్ట్ కదమ్మా. సరదాగా పోతనే ఉన్నాం ఇంకా అత్తలేదు. ఇగో ఇక్కడ అన్ని చిన్న చిన్న గూళ్ళు ఉన్నాయి, పక్షుల గూళ్ళు. అవిటి సౌండ్ వస్తే మస్తు వస్తుంది. మిల్కీ మనం నెట్టాల్సిన అవసరం లేదు. అంటే మనం ఫాస్ట్గా పోవాలనుకుంటే ఆ పైప్ పట్టుకోవాలి, కానీ మిగతా అంతా అదే చూసుకుంటుంది. ఈ బెలూన్ని గట్టిగా పట్టుకుంటే అయిపోతుంది అంతే. ఓ మధ్యలో ఒక జలపాతం కూడా వచ్చింది. వావ్, ఈ బెలూన్లో వాటర్లో పోతుంటే మంచిగా ఉంది అనుకుంటే ఇంక ఈ జలపాతం వచ్చి ఇంకా బాగుంది. అంటే మనం పోతుంటే మన మీదనే పడతాయి ఆ వాటర్ అన్ని. జలపాతం దగ్గరికి వచ్చేస్తాం. మేము స్నాక్స్ తిందామని ఇక్కడ ఆగినాము. పిల్లలు ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా ఉన్నారు. బావ ఇంకా రెండు కూడా చెప్పిండు. చికెన్ వింగ్సా బావా? గ్రిల్డ్ చికెన్ ప్లస్ ఇగో పొటాటో ఇట్లా ఈ ఆలుగడ్డను మొత్తం ఇట్లా వేసి ఇస్తారు కదా, అదే ఇప్పుడు తయారు చేస్తారు. వేడి ఇస్తారు అన్నట్టు మనకు. మొత్తం నూనెలో కాల్చిస్తారు. చికెన్ అయితే ఇంకా మనం ఆర్డర్ చెప్పగానే ఇట్లా గ్రిల్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇదేంటిది బాబా, దీని పేరేంటిది? కొత్తగా చూస్తాను. ఇదేదో పుల్ల గుచ్చిచ్చిర్రు. చిప్స్ ఇయ్యక ఆలుగడ్డ. దీనికి ఏదో పేరున్నది కానీ మంచిగా ఉన్నది. ఏదో ఒకటి కొత్త రకం తయారు చేస్తారు కొనడానికి. స్ప్రింగ్ రోలా? ఆలు స్ప్రింగ్ రోల్ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. గ్రిల్డ్ చికెన్ వచ్చేసింది. చూడ్డానికి అయితే మస్తు ఎమ్మి కనబడతా ఉంది. టేస్ట్ ఎట్లుంటుందో మరి. మా పిల్లలు అయితే అసలు ఆగుతూనే లేరు. ఆనియన్ క్యాబేజ్ ఇచ్చిర్రు. పచ్చి క్యాబేజ్. ఇది వైట్ కలర్ ఉంది ఏంది? స్పైసీగా ఈ మైనస్ సాస్ అద్దుకుని తింటా అంటే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఆనియన్స్ రావడం ఇంకా బాగుంది. టైం అయిపోతుంది, ఇంకో రైడ్ ఎంజాయ్ చేయాలనే మూమెంట్స్ ఉన్నాం. అందుకే ఫాస్ట్గా తింటా ఉన్నాం. బావి ఇక్కడ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాడు, మోగట. ఈ స్ప్రైట్ థమ్స్ అప్ లకి అనేది మస్తు వెరైటీ ఉంది. మధ్యలో జెల్లీస్ వచ్చినాయి. వీళ్ళు ఒకటే కొట్టుకుంటారు ఒక బాటిల్ కోసం ఇద్దరు. నెక్స్ట్ ఇద్దరు కిందికి పోయేది వచ్చినాము. 4 అంతస్తుల మీదకి ఎక్కి ఇప్పుడు వాళ్ళు కిందికి పోతారు ఈ జారుడు బల్ల మీద. అంతస్తులు బిల్డింగ్ దిగలేక ఈ బిల్డింగ్ మీద ఎక్కుతాను. గుండె తగ్గ ముట్టుకుంటాను. మిల్కి ధైర్యంగా ఉంది నాకన్నా. మిల్కి వంకడ కూర్చుంటా, నేను వెనక కూర్చుంటే. కూర్చున్నా వర్షి, ఓకేనా?
పోతాంది 1 2 3 స్టార్ట్ కచ్చాడు కోమిల్కి ఇక్కడ ఇంకోటి కొత్త కనబడతా ఉన్నది రెయిన్బో లూఫర్స్ అట, అట్లనే డ్రాప్ లూఫర్ అట. అంటే ఆ పైన నుంచి జారుడు కావచ్చు, మాకు అంత ధైర్యం లేదు, అందుకే సప్లాకుంటాము. ఫ్యామిలీ కూర్చోవచ్చు అనమాట ఈ బెలూన్లో, నలుగురు ఒకటేసారి. ఇక ఎట్లా వస్తారో చూద్దాము. ఇప్పుడు మేము పైకి పోతున్నాము ఇది జారడానికే. మొత్తం జిగ్జాగ్ ఉన్నది. అక్కడ ఉన్నంతసేపు టెన్షన్ అనిపిస్తుంది. అయ్యో చిట్టి పాప ఏడుస్తుంది. మేము ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కడానికి వెళ్తా ఉన్నాము. ఈ గుహలో నుంచి పోయి ఈ గుహలో నుంచి వచ్చేస్తాము. ఇక్కడ మేము ఈ ట్రైన్లో పోయినాం కదా, ఫోటో తీసుకుంటా ఉన్నాము. ఫోటోకి 200 అట. ఈ మెమొరీ ఇట్లనే క్యాప్చర్ ఉంటుంది కదా, ఫోటో వెంటనే ఇచ్చేసిర్రు. 11 అంతస్తుల మీద ఉన్న జైంట్ వీల్ ఎక్కడానికి అనేసి పోతా ఉన్నాము. పైన లిఫ్ట్ తీసుకుపోతుంది. పైనుంచి వ్యూ అంతా చూద్దాం. జైంట్ వీల్ ఎక్కడానికి లిఫ్ట్ లో పైకి వెళ్తా ఉన్నాం. ఇక్కడ లిఫ్ట్ లో 11 అంతస్తులు అంటే చాలా డేంజర్ అనిపిస్తుంది. అవును, మొత్తం రైడ్స్ అన్ని కనబడతా ఉన్నాయి. పైకి పోతుంటే భయం అవుతుంది, కింద చూస్తా అంటే. వచ్చేటట్టున్నావు, ఏం కనబడతలేదు, ఏం కనబడతలేదు, వచ్చేటట్టున్నావు. 11 అంతస్తులు. బావా ఇదేదో గేమ్ ఆడడానికి పోయిండు, ఫుల్ టెన్షన్ అవుతాడు, మళ్ళీ పోతాడు. అసలు ఇదేందో తెలియదు, ఇదే ఫస్ట్ టైం బావ పోవడం. మరి ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాడో ఏమో, టెన్షన్ అవుతాడు. అయ్యా బావా దాన్ని చూడు. బావా వాళ్ళు ఎట్లున్నారు అట్లుండు. బావా కింద పట్ట టల్పిస్తలేదు. 11 అంతస్తుల మీదకి వెళ్ళి బావ లిఫ్ట్ లో రాగానే భయపడ్డాడు. ఇప్పుడు ఇదేదా అవసరమా బావ మనకి ఇదంతా? చాలా కిందికి ఇట్లా చూసినట్టు ఇట్లా చూసుడు, ఇట్లా తొంగి ఇట్లా చూసి ఇట్లా చూడు, అంతే. ఏముంది, ఏమనిపించలేదా? అమ్మ నేను పోను అస్సలు పోను. అమ్మో ఇంకా 11 అంతస్తుల మీద జైంట్ వీల్ ఎక్కబోతాను. ఇప్పుడు కింద పైనుంచి చూస్తే కింద వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది. మొత్తం కనబడతా ఉంది వండర్లా మొత్తం. అక్కడ అది ఊగుతా ఉంది. ఇప్పటిదాకా మనం వేయించినాం కదా ట్రైన్. పైనుంచి మొత్తం అన్ని కనబడతా ఉన్నాయి. మనం పడవలు ఎక్కినాయి మొత్తం. ఇవిగో వాటర్ రైడ్స్, జిగ్జాగ్ రైడ్స్ ఇవన్నీ కనబడతా ఉన్నాయి. స్కై వీల్ లైన్ ఏం లేదు. జైంట్ వీల్ ఎక్కినాము. అసలు ఈ 11th ఫ్లోర్ మీద నుంచి వ్యూ చూస్తేనే బాగుంది. ఇంకా ఈ వ్యూ చూస్తూ జైంట్ వీల్
మన నార్మల్ జెయింట్ వీల్ బయట ఎక్కితే టక్ 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 అంటే కొంచెం భయం భయం అయితే ఇది మాత్రం అట్లా ఉండదు. ఇలా మాట్లాడుకుంటూ ఈజీగా మంచిగా హాయిగా అనిపిస్తుంది. కొంచెం జల్జాలి లోపల గుండెలో జల్జాలి పట్టాలి. అదే అసలు ఏమనిపిస్తుంది మంచిగా హాయిగా ఇట్లా పైకి వెళ్ళే నిదానంగా వెళ్తుంది. పైకి కనబడుతుంది ఇట్లా మొత్తం వండర్లా కింద వ్యూ మొత్తం ఆడ స్విమ్మింగ్ ఏరియా అంతా అన్ని ఏరియాలు కనబడతాయి ఇక్కడ నుండి. ఇంకా మిగిలిన వాటర్ రైడ్స్ ఏమైనా చేద్దామంటే టైం అయితే అయిపోయింది, 6:30 అయిపోయింది. గేమ్స్ దగ్గరకు వచ్చినాము. ఇది పిల్లల జైంట్ వీల్, మస్తు మెల్లగా తిరుగుతుంది. కానీ హాయ్ పిల్లలకు ఎన్నున్నా సరే ఈ జారుడు బల్లలు ఉయ్యాలంటే ఎందుకు ఇంత ఇష్టమో అర్థం కాదు. కన్నయ్య వెంటనే జైంట్ వీల్ నుంచి దిగంగానే జారుడు బల్ల జారుతాడు. ఉత్తగా జారుడు బల్ల పెట్టకుండా పజిల్ లాగా పెట్టిర్రు. ఇగో ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి పైనుంచి జారుడు బల్ల జారుతూ కిందికి రావాలి. వీళ్ళకి ఇది ఆట సరదా అయిపోయింది. ఇవన్నీ దాటుతూ వెళ్తా ఉన్నారు. స్టెప్స్ కూడా ఉన్నాయా ఇంకా? ఆహా వీటిలో నుంచి బయటకు వచ్చుడా? 1 2 3. నెక్స్ట్ అయితే ఏనుగు బొమ్మల దగ్గరికి వచ్చినాము. బాగుంది అక్కడిని ఎలిఫెంట్ బొమ్మలు. బాయ్. ఓ కొంచెం పైకి కూడా లేచిర్రు. వీళ్ళైతే ఇక్కడ వచ్చి గుర్రం ఎక్కిర్రు. ఈ లైటింగ్స్ తోని మస్తు భలే ఉంది. అసలు ఈ స్పెషల్ గా అనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరి కోసమే తిప్పుతా ఉన్నారు. హాయ్ మిల్కీ. హాయ్. గట్టి పట్టుకో, గట్టి పట్టుకో నానే, గట్టి పట్టుకో. ఏం కాదు. నెక్స్ట్ మినీ టాప్ స్పిన్ దగ్గరకు వచ్చిర్రు. భయపడతాను ఒకరిని. వెల్కి అవును అవునవును దానిలా కనబడతాను. అవును 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 నాన్న, అవును ఫస్ట్ చూసిన దానిలాగానే కనబడతాను. బాగుందా? నెక్స్ట్ ఫన్నీ మంకీ దగ్గరికి వచ్చారు. మాకు అన్నయ్య అన్ని భయపడకుండా ఎక్కుతాడు. భలే సంబరం అవుతుంది. ఇక ఏం భయపడకు కానీ గట్టి పట్టుకో అంతే. నెక్స్ట్ ఈ
చిన్ని ఉయ్యాలు ఊగుతా ఉన్నారు. అంటే పడవలాగా ఉంది ఇది. పెద్దవాళ్ళకి ఏమేమైతే గేమ్స్ ఉన్నాయో అవి చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా భయపడకుండా ఉన్నాయన్నమాట. ఈ జైంట్ వీల్ కానీ, ఈ పడవ లాంటి ఉయ్యాల కానీ, ఈ ఫన్నీ మంకీ కానీ, ఈ ఏనుగు కానీ అన్నీ ఈ చిన్న పిల్లల గేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న పిల్లలు అస్సలు భయపడకుండా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ లైటింగ్స్ వల్ల ఇంకా బాగుంది. కానీ హాయ్ మేల్కి హాయ్. ఈ అమీబా దగ్గరకు వచ్చినాము. చూడ్డమే సరిపోతా ఉన్నది. మేమైతే ఎక్కుతలేము ఎందుకంటే అంత డేంజర్గా ఉంది అది. మొత్తం జిగ్జాగ్ జిగ్జాగ్ గా అసలు అయ్యా ఆపండి నొరుతారు అక్కడ ఉన్నారు. అయ్యా లాస్ట్కి బాగా మసాజ్ కూడా చేయించుకుంటా ఉన్నాడు. మొత్తం వండర్లా తిరిగి అలసిపోయి. ఇంతే అండి ఈ వీడియో. మేము వండర్లాలో ఒక రోజు మొత్తం ఎంజాయ్ చేసిన వీడియో. మా పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. మొన్న మేము సమ్మర్ ట్రిప్ వెళ్ళినాం కదా 11 రోజులు. ఆ 11 రోజులు ట్రిప్కి వెళ్ళినాం కన్నా ఈ ఒక్క రోజు వండర్లాలో మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. వాళ్ళకి ఆ ట్రిప్ కన్నా ఈ గేమ్స్ ఇవన్నీ ఎక్కువ నచ్చినాయి, ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. పిల్లలకి ఎట్లా ఇట్లాంటి గేమ్స్ ఇంకా వాటర్ రైడ్స్ ఇవి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, ఎప్పటికీ అడుగుతూ ఉన్నారని చెప్పేసి ఇట్లా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసినాము. కాకపోతే పెద్దవాళ్ళకి ఏముంటుందంటే కొంచెం ఆ టికెట్ రేట్లో అంత రేటు పెట్టి వెళ్ళడం అనేసి అని అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఎప్పుడో ఒక్కసారి కదా ఇట్లా తీసుకెళ్ళడం. ఇంకా సంవత్సరం అయిపోయింది. ఈ రెండోసారి అనమాట మేము వండర్లా వెళ్ళడం. నిజంగా వర్త్ అనిపిస్తుంది. అంటే ఒక రోజంతా ఫుల్ ఎంజాయ్, ఇంకా అన్ని మర్చిపోయి ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది కదా. ఇంకా మేమైతే ఫాస్ట్ ట్రాక్ టికెట్ అయితే తీసుకోలేదు, నార్మల్ టికెటే. ఎట్లాగో ప్రతి రైడ్ నార్మల్ టికెట్ వాళ్ళైనా ఫాస్ట్ ట్రాక్ టికెట్ వాళ్ళైనా రైడ్ చేయొచ్చు. కొంచెం వెనక ముందు ఫాస్ట్ ట్రాక్ వాళ్ళు మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోతారు, నార్మల్ టికెట్ వాళ్ళు మాత్రం కొంచెం అక్కడ లైన్ ఉంటే ఆ లైన్ గట్టి వెళ్ళడం అట్లా ఉంటుంది. సాటర్డే సండే కన్నా మిగతా రోజులలో బాగా రష్ అనేది ఏమి ఎక్కువ ఉండదు కదా. సాటర్డే సండే వెళ్తే ఇంకా ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది కావచ్చు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. మేము ఎప్పుడైనా నార్మల్ టికెటే తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే బడ్జెట్లో వచ్చేస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనకు బడ్జెట్ ఉండాలి, ఇటు ఎంజాయ్మెంట్ ఉండాలి కదా. అందుకోసం అని చెప్పేసి మాకేం అంటే ఫాస్ట్ ట్రాక్కి నార్మల్ టికెట్కి అంత తేడా అయితే ఏం అనిపించలేదు. అందుకోసమే హ్యాపీగా నార్మల్ టికెట్ తీసుకోవడం బెటర్ అని అనిపించింది. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత మనం కొన్ని అడ్వెంచర్ రైడ్ చేయడానికి భయపడతాం కదా, అవి మిస్ చేస్తాము. అంత రేట్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోవడం కన్నా నార్మల్ టికెట్ పెట్టుకొని మనం సాటిస్ఫై అవ్వడం, మనం కొన్ని రైడ్స్ చేసి ఓకే అని హ్యాపీ అవ్వడం బెటర్ అని మాకు అనిపిస్తుంది. ఇట్లా పిల్లల సంతోషం కోసం వండర్లా పోయి ఒక రోజు మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంతే అండి ఈ వీడియో. ఇంతవరకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.